కుంభరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. సప్తమంలో కేతు అంత బలంగా లేదు. వివాహపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయాలు అనుకూలంగా లేదు. సంబంధం చేద్దాకొచ్చి వెనకెళ్ళిపోయే అవకాశం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గడం లేదా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానపరంగా మటుకి చక్కగా ఉంది. సంతాన విద్య విషయాలు బాగున్నాయి. ఉద్యోగ విషయాలు చక్కగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగంలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. అయితే ఖర్చులు మటుకు మన చేతిలో ఉండవు. రూపాయికి 50 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఏదైనా డబ్బుతోనే మనం పని చేయాలి, డబ్బు లేకపోతే ఏది జరగదు అనే ఆలోచనకు వచ్చేస్తారు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా ఉద్యోగం పోవడం కానీ లేదంటే ఉద్యోగం మారడం కానీ ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. రాజ్యాధిపతి శని ద్వితీయంలో ఉన్నారు. వీరికి ఏలినాడు శని నడుస్తుంది. చండీ హోమం చేయించుకోవడం, అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా కూడా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వైద్యోత్తులో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అంత అనుకూలంగా లేదు. సినీ కళా రంగాల వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఈ బ్యూటీషియన్స్ ఈ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. అదేవిధంగా నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ఖర్చు పెట్టినా సరే అది ఎంతవరకు అవసరమో మనకి ఖర్చు పెట్టవచ్చా లేదా అని ఆలోచించి ఖర్చు పెట్టండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఏలినాడు శని నడుస్తుంది. వీరికి శనికి తైలాభిషేకం చేయించడం, రుద్రాభిషేకం కానీ చేయించుకోవడం చెప్పదగినది. ఉద్యోగంలో స్థిరమైన నిర్ణయాలు లేక ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది. పై అధికారులు కావచ్చు, కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. కష్టానికి ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ఏదేమైనా సరే భగవంతుడు ఉన్నాడు, మన పని మనం చేసుకుపోదాం అన్న ఆలోచనతో మీరు ఉంటారు. కష్టం తగిన ప్రతిఫలం 100కి 10% ఉంటుంది. అయినా సరే ఆ ఏది వదలకుండా మీ కష్టం మీకు పడింది, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తుతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు దుర్గాదేవి అష్టోత్తరం పఠించడం, అమ్మవారికి కుబేరు కుంకుమ, ఆరావళ కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక మాసంలో పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నా సరే, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఏమైనా సరే ఆ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.